హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీరామ్స్ లెర్నింగ్ హబ్. ఈరోజు డిస్కస్ చేయబడే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే గణితంలో మనకి ఎక్కువగా ఉపయోగపడే మరియు మార్కులు వచ్చే అంశం మనకి కిలోమీటర్, హెక్టామీటర్, డెకామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్ ఈ అంశాల మీద ఎక్కువగా పునరావృతం అవుతూ ఉంటుంది. ఫస్ట్ అసలు దీనికి ఎలా గుర్తుంచుకోవాలి అంటే కిలోమీటర్ ఇచ్చినప్పుడు హెక్టామీటర్లు అడుగుతున్నాడు, హెక్టామీటర్ ఇచ్చినప్పుడు డెసిమీటర్లు అడుగుతున్నాడు, ఏదైనా మిల్లీమీటర్ ఇచ్చినప్పుడు మాత్రం సెంటీమీటర్లు అడుగుతున్నాడు. ఇలా రకరకాలుగా ప్రశ్నలు అనేవి పునరావృతం అవుతూ ఉంటుంది మన టెట్ పేపర్లో కానీ డిఎస్సి పేపర్లో కానీ. మొన్న కొత్తగా ఇచ్చిన పేపర్లో అయితే 1 కిలోమీటర్ని దేనిలో మార్చమన్నాడంటే మిల్లీమీటర్లోకి మార్చమంటున్నాడు. దేనిలోకి? మిల్లీమీటర్లోకి మార్చమంటున్నాడు అనమాట. ముందుగా అసలు ఇది ఎలా గుర్తుంచుకోవాలి, ఈ మొత్తం అసలు ఎలా గుర్తుంచుకోవాలంటే చిన్న కోడ్ రూపంలో మనం దీన్ని విశ్లేషిద్దాం. ఫస్ట్ ఏంటంటే కోహ్లీ ఏం చేశాడంటే డిమాండ్ చేశాడు. డిమాండ్ చేశాడు ఎవరిని? సీఎంని. కోహ్లీ డిమాండ్ చేశాడు సీఎంని. కోహ్లీలో కే, దీనిలో హెచ్, ఇక్కడ వచ్చేసరికి మామూలుగానే DMDCM అంటే ఇది కిలోమీటర్, ఇది వచ్చేసరికి హెక్టామీటర్, ఇది వచ్చేసరికి డెకామీటర్, ఇది వచ్చేసరికి మీటర్, ఇది వచ్చేసరికి డెసిమీటర్, ఇది వచ్చేసరికి సెంటీమీటర్, ఇది వచ్చేసరికి మిల్లీమీటర్. ఈ విధంగా మనం కోడ్ని గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ సరే బాగానే ఉంది, కోడ్ గుర్తుంచుకున్నాం. ఇలా గుర్తుంచుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ముందు అసలు ఎవరిని దేంతో ఇంటూ చేయాలా, డివిజన్ చేయాలా, ప్లస్ చేయాలా, మైనస్ చేయాలా అనేది తెలియాలన్నమాట. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, మనకి ఎడ్గర్ గేల్ అనుభవ శంకు రూపం ఉంది కదా, దానిలో ఏంటంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి అనే కాన్సెప్ట్ అనుసరించి ఫస్ట్ మనం ఏంటంటే కే నుంచి ఈ మిల్లీమీటర్ వరకు అంటే పై నుంచి కిందకి ఏదైనా చేయమంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇంటూ 10 కానీ, ఇంటూ 100 కానీ, ఇంటూ 1000 కానీ, ఇంటూ 10,000 కానీ ఎట్సెట్రా ఇలా ఏదైనా రాసుకుంటూ ఉండొచ్చు. ఇది ఎలా తెలుస్తుంది అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అలా కాకుండా కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు డివిజన్ 10 కానీ, డివిజన్ 1000 కానీ, డివిజన్ 10,000 కానీ, లేకపోతే డివిజన్ 100 కానీ, లేకపోతే ఏదైనా సంథింగ్ ఎల్స్, ఏ జీరోస్ అయినా, ఏ ఎన్ని నెంబర్స్ అయినా ఇలాగే మనం చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కిందకి వెళ్దాం. ఫస్ట్ 1 కిలోమీటర్ ఈక్వల్ టు మిల్లీమీటర్ అన్నాడు. సరే బాగానే ఉంది. దీని చెప్పాక ఆల్రెడీ కిలోమీటర్ అంటే 1 అనేది రాసుకోండి. వెరీ గుడ్. కిలోమీటర్ నుంచి మిల్లీమీటర్కి వెళ్ళాలండి అంటే దీన్ని తీసేయాలి. ఆడ అడిగింది తీసేసి 1 2 3 4 5 6 అని జీరోస్ పెట్టేయండి. 3 4 5 6 మిల్లీమీటర్ అంతే. ఇంతే సమ్ము మనకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి 5 హెక్టామీటర్ ఇచ్చాడండి. దాన్ని దేనిలోకి మార్చమంటున్నాడంటే సెంటీమీటర్లోకి మార్చమంటున్నాడు. 5 హెక్టామీటర్ ఇచ్చాడు, సెంటీమీటర్లోకి మార్చమంటున్నాడు. సో ఫస్ట్ మనం ఉన్న నెంబర్ రాసుకోవాలిగా, 5 రాసేసుకున్నాం. హెక్టామీటర్ అయిపోయింది. ఎక్కడ ఉంది హెక్టామీటర్? ఇది ఇక్కడ ఉంది. దీన్ని క్లోజ్ చేసుకోండి. ఎక్కడ నుంచి కౌంట్ చేసుకోండి నెంబర్స్. 1 2 3 4 4 టోటల్గా 1 2 3 4 అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 6 డెసిమీటర్ ఇచ్చాడండి. 6 డెసిమీటర్ ఇచ్చాడు. దీన్ని దేనిలో కన్వర్షన్ చేయమంటున్నాడంటే కిలోమీటర్లో కన్వర్షన్ చేయమంటున్నాడు. 6 డెసిమీటర్ ఇచ్చాడు, కిలోమీటర్లో కన్వర్షన్ చేయమంటున్నాడు. సో 6 డెసిమీటర్ ఫస్ట్ 6 రాసామండి. వెరీ గుడ్. నెక్స్ట్ డెసిమీటర్ అంటున్నాడా, ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉంది. దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు 1 2 3 4 టోటల్ ఎన్ని వచ్చినాయి మనకి? కింద నుంచి పైకి వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు డివిజన్ చేయాలన్నమాట. కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి డివిజన్ చేయాలి. 1 2 3 4 అనమాట. సో 0 0 0. వెరీ గుడ్. ఇక్కడ 6/10,000 వచ్చింది మనకి. కానీ ఈ 6/10,000 వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ డెసిమల్స్, దశాంశాల్లో మనకి తెలుసు అనమాట. ఎప్పుడైనా పాయింట్
లెఫ్ట్ సైడ్కి వస్తూ ఉంటుంది అనమాట. అంటే 0.0006 అనమాట. ఎందుకంటే 4 జీరోలు ఉన్నాయిగా, ఈ 4 జీరోలు 6 లో 1 2 3 4 టైమ్స్ పోతుంది. సో 0.006 కిలోమీటర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కింద నుంచి మిల్లీమీటర్ ఇచ్చాడు, 5 మిల్లీమీటర్ ఇచ్చాడండి. దాన్ని దేనిలో కన్వర్షన్ చేయమన్నాడంటే మీటర్లోకి కన్వర్షన్ చేయమన్నాడు. మీటర్లోకి కన్వర్షన్ చేయమన్నాడు. సో అప్పుడు మీటర్లోకి కన్వర్షన్ చేయాలంటే ఏంటి, 5 రాసేసాం. మిల్లీమీటర్ నుంచి మీటర్కి వెళ్ళాలి అంటే 1 2 3 అంటే బై అవుతుంది. ఎంత అవుతుంది, 3 బై అవుతుంది. అప్పుడు 0.005 మీటర్స్ అని అర్థం. సో ఈ విధంగా మనం రకరకాలైన సమ్స్ ఉదాహరణలుగా చేసుకోవచ్చు. ఇంకొక 2 ఉదాహరణలు చెప్పేసేసి ముగిస్తాను. ఏంటంటే 2 హెక్టామీటర్ ఇచ్చాడు, ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ హెక్టామీటర్ దేనిలోకి మారుద్దాం, ఇప్పుడు మనం డెసిలోకి మారుద్దామండి, డెసిమీటర్లోకి మారుద్దాం. సో 2 రాసేసావు నువ్వు. హెక్టామీటర్ ఎక్కడ ఉందండి, హెక్టామీటర్ ఇక్కడ ఉంది, పైనుంచి కిందకి వస్తుంది డెసిమీటర్ అంటే. సో 1 2 3, సో 1 2 3 డెసిమీటర్. నెక్స్ట్ 6 మీటర్స్, 6 మీటర్స్ ఈక్వల్ టు కిలోమీటర్స్ లోకి మార్చుకోవాలి. 6 మీటర్స్ ని కిలోమీటర్స్ లోకి మార్చుకోవాలి. అప్పుడు 6 రాసాం, వెరీ గుడ్. మీటర్ నుంచి పైకి వెళ్తుందిగా 1 2 3 అనమాట, బై 1000. ఓకే, ఇక్కడ 1000 అనమాట. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 0.006 km కిలోమీటర్స్ అనేది వస్తుంది అనమాట. మీకు ఇక్కడ కన్ఫ్యూజన్, ఒక చిన్న లాజిక్ చేద్దాం. ఏంటంటే డెకామీటర్ డెసిమీటర్ ఎలా గుర్తుంచుకుంటుంది సార్, గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏంటంటే డెకా అంటే ఏంటంటే డిఏ, మనకి ఆల్ఫాబెట్ లో ఏబిసిడిలో ఏ వస్తుందిగా, ఫస్ట్ డెకా వస్తుంది. నెక్స్ట్ డెసి అంటే ఎలా, డెసి అంటే ఏంటి, ఈ వచ్చిందిగా ఆల్ఫాబెట్ లో చివరిదిగా, అంటే ఫస్ట్ లెటర్ ఫస్ట్ డెకామీటర్, లాస్ట్ లెటర్ అనమాట. అంటే ఏబిసిడిలో మనకి ఈ వచ్చిందిగా, ఇది డెసిమీటర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.